బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఖమ్మం జిల్లా జీఆర్పీ ఎస్ఐ రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి చనిపోయారు. అయితే ఆవిడను రాణా ప్రతాప్ వాళ్ళ కుటుంబ సభ్యులే కొట్టి చంపి ఉంటారని కూడా రాజేశ్వరి కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఖమ్మం జిల్లా ఎస్ఐ భార్య రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి అయితే ఆవిడ సస్పీషియస్గా చనిపోయారు. అయితే ఆవిడ చావు వెనుకల కూడా చాలా అనుమానాలు ఉన్నాయంటూ కూడా రాజేశ్వరి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎస్ఐ ఫ్యామిలీ కొట్టి చంపారని కూడా రాజేశ్వరి కుటుంబం ఆరోపిస్తోంది. అయితే ప్రజెంట్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే చనిపోయారో రాజేశ్వరి ఆవిడ డెడ్ బాడీ కూడా పోస్ట్మార్టం చేస్తున్నారు. ట్రైనీ ఎస్ఐ టైంలోనే రాణా ప్రతాప్పై కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ఇలానే అదేవిధంగా ఒక షాప్ ఓనర్కు గన్ను పెట్టి బెదిరించి దాడి చేశారు ఎస్ఐ అప్పట్లో. అలాంటి ఆరోపణలు కూడా ఎస్ఐ రాణా ప్రతాప్ పైన ఉన్నాయి. అయితే దురుసుగా ప్రవర్తించాడని కూడా ఇప్పటికే చాలామంది హయ్యర్ అఫీషియల్స్ కూడా రాణా ప్రతాప్ను చాలాసార్లు మందలించారు. సో ఇవన్నీ అలిగేషన్స్ ఫేస్ చేస్తున్న రాణా ప్రతాప్ పైన మరొక అలిగేషన్ వచ్చింది. అయితే రాజేశ్వరి తన వైఫ్ రాణా ప్రతాప్ వల్ల ఎస్ఐ రాణా ప్రతాప్ వైఫ్ రాజేశ్వరి ఒక సస్పీషియస్ వేలో ఆవిడ చనిపోయారు. అయితే ఆవిడ చావు వెనకాల ఖచ్చితంగా రాణా ప్రతాప్ ఎవరైతే ఎస్ఐ ఉన్నారో ఆ ఎస్ఐ ఫ్యామిలీ వాళ్ళే ఉన్నారు అంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సో దాని వెనకాల కూడా నిజంగానే అలానే జరిగిందా అనే కోణంలో కూడా ప్రజెంట్ దర్యాప్తు జరుగుతోంది. అయితే ప్రజెంట్ రాజేశ్వరి మృతదేహం అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది, పోస్ట్మార్టం చేస్తున్నారు. అయితే ట్రైనీగా ఎస్ఐ రాణా ప్రతాప్ ట్రైనీగా ఉన్నప్పుడే అతని పైన కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఒక షాప్ ఓనర్ దగ్గరకు వెళ్ళి అతని పైన గన్ను గురిపెట్టి బెదిరించాడు అనే ఆరోపణ ఉంది. అతని పైన దాడి చేశాడు అనే ఆరోపణ కూడా ఉంది. అయితే అలా దురుసుగా ప్రవర్తించడంతో ఎవరైతే హయ్యర్ ఆఫీషియల్స్ ఉంటారో వాళ్ళు కూడా చాలాసార్లు మందలించారు. అయితే ఇప్పుడు మరొక చాలా పెద్ద అలిగేషన్ రాణా ప్రతాప్ పైన అతని కుటుంబం పైన వస్తుంది. ఖమ్మం ఎస్ఐ భార్య సస్పీషియస్ వేలో ఆవిడ చనిపోవడం జరిగింది. దీంతో ఆ కుటుంబంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే చావుకు గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. కానీ ప్రజెంట్ ఆవిడ మృతదేహాన్ని అక్కడే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. పోస్ట్మార్టం జరిగిన తర్వాత చావుకి గల కారణాలకు సంబంధించి కూడా పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. అయితే రాజేశ్వరి చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడారు. అయితే వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. నా బిడ్డ పేరు రాజేశ్వరి. అత్త మామ ఇద్దరు అన్నదమ్ములు, ఒకళ్ళు ఇడిపెట్టాను, ఒకళ్ళు కింది నుంచి జడ పట్టి 3 అంతస్తుల బిల్డింగ్ పైకి ఉంచారు. 2 అంతస్తుల బిల్డింగ్ పైకి ఆ మెట్టు గుద్దుకొని చెవుల నుంచి రక్తం పడ్డది. ఆ తల్లి ఆవిడ మనిషి కూడా కొట్టింది. ముగ్గురు కలిసి కొట్టి నా బిడ్డను మందు తాగి అంత పని చేశారు. నాయన వాళ్ళు మందు తాగి చచ్చిపోయింది నా బిడ్డ. చిన్న పిల్లలు, నా బిడ్డ పిల్లలు. ఇవాటి 4 రోజులు బట్టి హింసిస్తున్నాం. కానీ ఎందుకురా ఎందుకు జరిగిందని ఇంత బట్టి మమ్మల్ని మందిరించిన వాళ్ళు లేడు. వాళ్ళు వచ్చి మా దగ్గరికి అవస్థపడుతున్నాం మా బిడ్డ గురించి మేము. కానీ వాళ్ళకి ఇంకా మాకు కొట్టడానికి వస్తారు వాళ్ళు. నిన్న హాస్పిటల్లో ఆ రవి కొట్టడానికి వస్తాను ఆయన. వాడు నేను వాడికి కొట్టేంత బలవంతున్నా. నేను ముసలోని, మా పిల్లలు లేరా ఆడప్పుడు గల్లబట్టి తంత నీ బిడ్డ సిగ్గు లేదా అంటాను నాన్న. నాకు వాడు కొట్టినాక పోయి ఆ బాధకు తట్టుకోలేక ముందు ఆగేసి తర్వాత మందు తాగి. నా బిడ్డ పేరు రాజేశ్వరి. అత్త మామ ఇద్దరు అన్నదమ్ములు, ఒకళ్ళు ఇడిపెట్టాను, ఒకళ్ళు కింది నుంచి జడ పట్టి 3 అంతస్తుల బిల్డింగ్ పైకి ఉంచారు. 2 అంతస్తుల బిల్డింగ్ పైకి ఆ మెట్టు గుద్దుకొని చెవుల నుంచి రక్తం పడ్డది. ఆ తల్లి ఆవిడ మనిషి కూడా కొట్టింది. ముగ్గురు కలిసి కొట్టి నా బిడ్డను మందు తాగి అంత పని చేశారు. నాయన వాళ్ళు మందు తాగి చచ్చిపోయింది నా బిడ్డ. చిన్న పిల్లలు, నా బిడ్డ పిల్లలు. ఇవాటి 4 రోజులు బట్టి హింసిస్తున్నాం. కానీ ఎందుకురా ఎందుకు జరిగిందని ఇంత బట్టి మమ్మల్ని మందిరించిన వాళ్ళు లేడు. వాళ్ళు వచ్చి మా దగ్గరికి అవస్థపడుతున్నాం మా బిడ్డ గురించి మేము. కానీ వాళ్ళకి ఇంకా మాకు కొట్టడానికి వస్తారు వాళ్ళు. నిన్న హాస్పిటల్లో ఆ రవి కొట్టడానికి వస్తాను ఆయన. వాడు నేను వాడికి కొట్టేంత బలవంతున్నా. నేను ముసలోని, మా పిల్లలు లేరా ఆడప్పుడు గల్లబట్టి తంత నీ బిడ్డ సిగ్గు లేదా అంటాను నాన్న. నాకు వాడు కొట్టినాక పోయి ఆ బాధకు తట్టుకోలేక ముందు ఆగేసి. స్క్రీన్ పైన చూస్తున్నారు ఎస్ఐ జిఆర్పిఎస్ఐ రాణా ప్రతాప్ ఫైల్ ఫోటో మనం చూస్తున్నాము. అయితే తన భార్య రాజేశ్వరి సస్పీషియస్గా చనిపోయి ఉన్నారు.
అయితే దీంతో కుటుంబ సభ్యులు రాణా ప్రతాప్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో రాణా ప్రతాప్ వాళ్ళ తండ్రి తల్లి అదేవిధంగా ఇద్దరు అన్నతమ్ములు వాళ్ళు కొట్టి 3 అంతస్తుల బిల్డింగ్ వరకు కూడా జడ పట్టుకొని లాక్కొని వెళ్ళి తోసేశారు. దాంతో తలకు దెబ్బ తగిలి చెవులోంచి రక్తం కారింది. నా బిడ్డ మందు తాగి చనిపోయింది అంటూ కూడా फोटो के अंदर हाँ फोटो कैसे रहते हैं ना फोटो मजे టీలో ఇచ్చేస్తావు నాన్న నాను నా బిడ్డకి నాకు టీలో ఇచ్చేయి నాను ఓ నాన్న నా బిడ్డకి నాకు టీలో ఇచ్చేస్తావా फोटो के अंदर हाँ फोटो कैसे रहते हैं ना फोटो मजे టీలో ఇచ్చేస్తావు నాన్న నాను నా బిడ్డకి నాకు టీలో ఇచ్చేయి నాను ఓ నాన్న నా బిడ్డకి నాకు టీలో ఇచ్చేస్తావా ఎస్ తమ బిడ్డ రాజేశ్వరి చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులంతా కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే అక్కడ ఆ దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. సో మొత్తం మీద అక్కడ ఎస్ఐ రాణా ప్రతాప్ కుటుంబ సభ్యులే చంపేసి ఉంటారు అని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. నా బిడ్డ మందు తాగి చనిపోయింది అంటూ కూడా రాజేశ్వరి వాళ్ళ తండ్రి కూడా ఇందాక మాట్లాడడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ జాయిన్ అవుతున్నారు. ఎస్ భాస్కర్, ఖమ్మం జిల్లా ఎస్ఐ భార్య చనిపోయారు. అయితే ఆవిడను రాణా ప్రతాప్ ఎవరైతే ఎస్ఐ ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులే చంపేసి ఉంటారంటూ కూడా ఆరోపిస్తున్నారు. సో మొత్తానికి ఏం జరిగింది అసలు దీనికి సంబంధించి కూడా ఎస్ఐ రాణా ప్రతాప్ మీద గతంలో కూడా చాలా ఆరోపణలు ఉన్నాయనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. సో మొత్తం మీద ఏం జరిగింది, ప్రజెంట్ ఏమైనా అధికారులు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? గతంలో కూడా ఆయన విధులు చేపట్టాడు రాణా ప్రతాప్ తో పాటు వాళ్ళ బ్రదర్ కూడా ఇద్దరు కూడా ఎస్ఐ ఒకటేసారి డిపార్ట్మెంట్ లోకి ఎంటర్ అయ్యారు, ఎస్ఐలుగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత అంతకంటే ముందు వాళ్ళ తండ్రి కూడా అంటే ఒక చిన్నపాటి ర్యాంకర్ గా పోలీస్ డిపార్ట్మెంట్ విధులు నిర్వహించుకుంటూ అతను రిటైర్మెంట్ అయ్యే సమయం వరకు కూడా ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన తరుణంలోనే ఒక రాణా ప్రతాప్ తో పాటు వాళ్ళ బ్రదర్ కూడా గతంలో ఖమ్మం నగరంలో బస్ స్టాండ్ దగ్గర ఒక షాపింగ్ మాల్ దగ్గర కూడా షాప్ యజమాని తోటి అసభ్యకరంగా ప్రవర్తించడం కాకుండా గన్ పెట్టి పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి బెదిరింపులు పాల్పడిన ఘటన కూడా ఇప్పుడు అంతా కూడా చర్చించుకుంటున్న నేపథ్యం ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం మొదటి నుంచి కూడా వివాదాలతో ఉన్నటువంటి రాణా ప్రతాప్ కావచ్చు, వాళ్ళ బ్రదర్ కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా మొత్తానికి అది ఇప్పుడు మరలా తాజాగా మళ్ళీ వార్తలకు ఎక్కారని చెప్పుకోవచ్చు. మొత్తానికి నిండు ప్రాణం బలిగుందని చెప్పుకోవచ్చు. రాజేశ్వరి అనే ఆమె గత జూలూరుపాడు గ్రామానికి చెందినటువంటి ఓ వ్యక్తి గ్రామానికి చెందిన రాజేశ్వరి తోటి గత 5 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయిపోయింది. అయితే ఆ మ్యారేజ్ అయిన తర్వాత 2 బిడ్డలు ఉన్నారు. మొత్తానికైతే కుటుంబంలో ఉన్న గొడవలు కాస్త తారస్థాయి చేరడంతో ఘటనకు పాల్పడినట్టు కూడా దారితీసిన తండ్రి చెప్తున్న నేపథ్యం అవుతుంది రాజేశ్వరి తండ్రి. మరోవైపున ఇటీవల కాలంలో అత్తకు ఖమ్మం నగరంలో ముసాఫ్ నగర్ దగ్గర ఉన్న అల్లీపురం క్రాస్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ అత్తగారికి కాలు విరగడంతో ఆమె చూసేందుకు వచ్చినటువంటి రాణా ప్రతాప్ భార్య మొత్తానికైతే అతను అక్కడ వచ్చిన తర్వాత గొడవలు కాస్త తారస ఇంకా ఎక్కువ కావడంతో ఆమెను అక్కడి నుంచి కొట్టుకుంటూ వాళ్ళ ఇంట్లో 3rd ఫ్లోర్ వరకు ఉన్నది. అయితే 1st ఫ్లోర్ నుంచి 2nd ఫ్లోర్ వరకు కూడా ఆమెని జుట్టు పట్టుకుని గుంజుకుంటూ పోవడం వల్ల మెట్లు తగిలి ఆమె రక్తం సాగం కావడంతో పడిపోయిందని గతంలో హాస్పిటల్ కూడా తీసుకొచ్చారు. తర్వాత మరి డిశ్చార్జ్ అయిన తర్వాత మరలా ఆమె ఇంకా వేధింపులు తాళలేక దెబ్బలు తట్టుకోలేకనే పురుగు మందు తాగి ఆత్మహత్యను పాల్పడినట్టుగా తండ్రి వీడియో రికార్డు విడుదల చేసిన పద్ధతి అవుతుంది. మొత్తానికైతే ఆది నుంచి కూడా ఈ రాణా ప్రతాప్ కావచ్చు ఆ ఫ్యామిలీ మొత్తం కూడా వివాద రహితంగా ఉండటంతో అంటే వివాదాలకు ఏదాపుగా కావడంతో కూడా మొత్తానికైతే ఒక నిండు ప్రాణం బలిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ చిన్నారి పిల్లలకు తల్లి లేని లోటు ఇప్పుడు ఎట్లా పూర్తుందని చెప్పి మరోవైపున తమకు న్యాయం చేయాలంటూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి రాజేశ్వరి సైతం కూడా ఆ తల్లిదండ్రులను ఒక వైపున ఈ రాణా ప్రతాప్ వాళ్ళ అన్నయ్య తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా మొత్తానికైతే ఆయన్ని బెదిరింపులకు పాల్పడ్డారు, చంపేస్తామంటూ లేదా వివిధ రకాల వేధింపులకు గురి చేసినట్టు కూడా తండ్రి ఆరోపిస్తున్న పద్ధతి ఉంది. సయ్యద్ ఎస్ భాస్కర్, అయితే మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇక్కడ ఏదైతే భాస్కర్ వాళ్ళ ఎస్ఐ రాణా ప్రతాప్ వాళ్ళ తండ్రి అదేవిధంగా వాళ్ళ ఇతర సోదరుడు అండ్ వీళ్ళు ముగ్గురు కూడా డిపార్ట్మెంట్లో ఉన్నారు. అయితే డిపార్ట్మెంట్లో ఉండి తన ఇంట్లో ఒక వ్యక్తి ఇట్లా
పురుగుల మందు తాగి చనిపోయిన తర్వాత సో దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా ఉన్నతాధికారులు ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేశారా, లేదా వీళ్ళు రాజేశ్వరి కుటుంబ సభ్యులు ఎవరైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం కానీ చేశారా? ఇలా ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అది కూడా ప్రజలను రక్షించాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. అలాంటి వాళ్ళ కుటుంబంలో ఒక మహిళ సస్పీషియస్గా అది కూడా పురుగుల మంది తాగి చనిపోయారంటే నిజంగా దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ కానీ అటు పోలీస్ అధికారులు కానీ ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? వాస్తవానికైతే ఈ రాణా ప్రతాప్ అనే వ్యక్తి గతంలో భద్రాచలం ఎస్ఐగా విధులు నిర్వహించిన సమయంలో కూడా అక్కడ కూడా వివాదరహితంగా అంటే వివాదాలకు కిరాపుగా నిలిచారు. తర్వాత బోర్గంపాడు వచ్చారు. తర్వాత ఆ పరిసరాలు కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయన పనిచేసినప్పటి నుంచి కూడా ఆది నుంచి కూడా వివాదాలకు కిరాపుగా నిలిచినటువంటి రాణా ప్రతాప్ కావచ్చు, అతని బ్రదర్ కావచ్చు, మొత్తానికి జరిగింది. మొత్తానికి ఇప్పుడు ఇది తాజాగా నాకు పోలీస్ అధికారులు అంటే ప్రజలకు సేవ చేయాల్సింది, ప్రజలకు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఆదరించాల్సిన కష్టాల నుంచి బయటపడే విధంగా వ్యవహరించాల్సిన రక్షక భటులే ఇప్పుడు ఆ ఇంట్లోనే నిండు ప్రాణానికి బలిగొనడానికి కారణం కావడంతో కూడా ఒకవైపు పోలీస్ డిపార్ట్మెంట్ లో చర్చ నడుస్తుంది. ఒకవైపు అంటే వీళ్ళకి బంధుగణం కూడా కాస్త ఉన్నతమైన స్థాయిలో ఉన్న డిపార్ట్మెంట్ లో వాళ్ళంతా కూడా ఇప్పుడు ఎంటర్ అయిపోయి ఈ కేసు నీరుగార్చే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపున ఇంతవరకు కూడా పోస్ట్ మార్టం అయితే ఇంకా జరగలేదు. ఇంకా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరే అంటే మార్చిల్లోనే రాజేశ్వరి మృతదేహం ఉన్నది. ఇంకా అయితే ఒకవైపు డిపార్ట్మెంట్ సభ్యులతో పాటుగా మరి కొంతమంది కూడా ఇప్పుడు దాని గురించి ఆరాధిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ప్రజా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపున అంటే ఏదేమైనా సరే అంటే ప్రజలకు సేవ చేసిన పోలీసు అధికారులే ఇట్లా వేధింపులకు కారణం కావడంతో నిండు ప్రాణం బలిగొనడంతో సాక్షాత్ ముగ్గురు పోలీసు డిపార్ట్మెంట్ లో వాళ్ళ ఇంట్లో నుండి ఒక ముగ్గురు కూడా ఎస్హెచ్ఓలుగా ఎస్ఐ స్థాయిలో ఉండి వాళ్ళంతా కూడా ఒక స్టేషన్ కి బాధ్యత మండలానికి అధికారులకు ఉన్నటువంటి వ్యక్తులే. అలాంటి వ్యక్తులు కుటుంబంలోనే ఇలాంటి పురుగు మందు తాగి అమ్మాయి అత్తగారి వేధింపులు, భర్త వేధింపులు తాళలేక, మరొకన బాబు గారి వేధింపులు తాళలేకనే ఇదంతా కూడా ఘటనకు కారణమైందని చెప్పుకోవచ్చు. వాస్తవంగా రామచంద్ర అనే వ్యక్తి తండ్రి అతను చింతకాని పోలీస్ స్టేషన్ లో కూడా గతంలో హెడ్ కానిస్టేబుల్ నుంచి అక్కడే ఎస్ఐగా వివిధ పోలీస్ స్టేషన్ లో పనిచేసిన నేపథ్యం ఉంది. ఆయనకి మంచి పేరు ఉన్నా కానీ ఈ కొడుకుల యొక్క వ్యవహార శైలి వలన ఆయన ఉన్న పేరు కూడా కాస్త కూడా ఇప్పుడు ఆయన డామేజ్ అని చెప్పుకోవచ్చు. ఆయన పలుమార్లు కూడా కొడుకులకి బుద్ధివంతంగా ఉండాలని పలుమార్లు చెప్పినా కానీ తనకు ఈ యొక్క కుమారుల యొక్క అంటే వాళ్ళ యొక్క తీరులో మార్పు రాకపోవడంతో కూడా ఆయన కూడా విసుగు చెందిన నేపథ్యం కూడా ఉందని కూడా తెలుస్తుంది. మొత్తానికైతే రామచంద్ర కుటుంబంలో మాత్రం ఆది నుంచి ఆయన ఎంత సాఫ్ట్ గా ఉన్నా సరే కొడుకుల యొక్క వ్యవహార శైలి వల్ల మాత్రం మొత్తం డామేజ్ అని చెప్పుకోవచ్చు. ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ భాస్కర్. సో ఖమ్మం జిల్లా ఎస్ఐ రాణా ప్రతాప్ వైఫ్ భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ రాజేశ్వరి చనిపోయారు, పురుగుల మందు తాగి చనిపోయారని కూడా ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే రాణా ప్రతాప్ ఎస్ఐ ఫ్యామిలీ వాళ్ళే కొట్టి చంపేసి ఉంటారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో రాణా ప్రతాప్ ఎస్ఐగా ఉన్నప్పుడు కూడా ఒక షాప్ యజమానికి గన్ను గురిపెట్టి కూడా అతనిపైన దాడి చేసినట్టు కూడా దాఖలాలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లోనే ఉన్నతాధికారులు కూడా ఎస్ఐ రాణా ప్రతాప్ను హెచ్చరించారు, వార్నింగ్ కూడా ఇచ్చారు. అతని మిస్బిహేవియర్ కారణంగా అక్కడ ఉన్నతాధికారులు కూడా మందలించారు. అయినా కూడా ప్రజెంట్ వాళ్ళ కుటుంబంలో ఎవరైతే ముగ్గురు డిపార్ట్మెంట్ నుంచి ముగ్గురు ఉన్నారు. రాణా ప్రతాప్ వాళ్ళ తండ్రి అండ్ ఆల్సో తన సోదరుడు కూడా డిపార్ట్మెంట్లోనే ఉన్నారు. అలాంటిది వాళ్ళ ఇంట్లో ప్రజెంట్ ఎస్ఐ రాణా ప్రతాప్ వాళ్ళ వైఫ్ చనిపోవడంతో కూడా కంప్లీట్గా అక్కడ ఏం జరిగి ఉంటుంది అనే ఒక ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే రాజేశ్వరి తండ్రి మాత్రం నా కూతురును జుట్టు లాక్కుంటూ వెళ్ళి 3 అంతస్తుల బిల్డింగ్కి లాక్కుంటూ వెళ్ళారు. అయితే ఆ టైంలో తనకు తలకు అదేవిధంగా చెవు నుంచి కూడా రక్తం వచ్చిందని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. సో దీంతో ఆ దెబ్బలు తట్టుకోలేక, అవమానం తట్టుకోలేక, ఆ మానసిక వేదన తట్టుకోలేక ఆవిడ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది నా బిడ్డ అంటూ కూడా రాజేశ్వరి వాళ్ళ తండ్రి కూడా ఆరోపిస్తున్నారు. అయితే ప్రజెంట్ రాజేశ్వరి మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ పోస్ట్ మార్టం జరుగుతుంది. దాని తర్వాత ఏంటి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత తాను చనిపోవడానికి గల కారణాలు ఏంటి అని దానికి సంబంధించి కూడా ఫర్దర్గా డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. फोटो के अंदर हाँ फोटो कैसे रहते हैं फोन फोटो मजे టీలో ఇచ్చేస్తావు నానా, నాను నా బిడ్డకి నాకు టీలో ఇచ్చే నాను, నానా నా బిడ్డకి నాకు టీలో ఇచ్చేస్తావా
देखो ना फोटो के अंदर हाँ फोटो का सर रहते देखो ना फोटो मजे ఓ నాన్న టీవీలో ఇచ్చేస్తావు నాన్న నాను నా బిడ్డకి నాకు టీవీలో ఇచ్చేయి నాను ఓ నాన్న నా బిడ్డకి నాకు టీవీలో ఇచ్చేస్తావు. నా బిడ్డ పేరు రాజేశ్వరి. అత్త మామ ఇద్దరు అన్నదమ్ములు. ఒకళ్ళు ఇడిపెట్టాను, ఒకళ్ళు కింది నుంచి జడ పట్టి 3 అంతస్తు బిల్డింగ్ పైకి ఉంచారు, 2 అంతస్తు బిల్డింగ్ పైకి. ఆ మెట్టు గుద్దుకొని చెవుల నుంచి రక్తం పడ్డది. ఆ తల్లి ఆవిడ మనిషి కూడా కొట్టింది. ముగ్గురు కలిసి ఇరుగ కొట్టుడు కొట్టి నా బిడ్డను మందు తాగేంత పని చేశారు నాయన వాళ్ళు. మందు తాగి చచ్చిపోయింది నా బిడ్డ. చిన్న పిల్లలు, నా బిడ్డ పిల్లలు. ఇవాటి 4 రోజులు బట్టి హింసిస్తున్నాం కానీ ఎందుకురా ఎందుకు జరిగితే జరిగిందని ఇంత బట్టి మమ్మల్ని మందిరించిన వాళ్ళు లేడు. వాళ్ళు వచ్చి మా దగ్గరికి అవస్థపడుతున్నాం మా బిడ్డ గురించి మేము. కానీ వాళ్ళకి ఇంకా మాకు కొట్టడానికి వస్తారు వాళ్ళు. నిన్న హాస్పిటల్లో ఆ రవి కొట్టడానికి వస్తాను ఆయన. వాడు నాకు నేను వాడికి కొట్టేంత బలవంతున్నా అయ్యా. నేను ముసలోని. మా పిల్లలు లేరు ఆడప్పుడు.